ఏమో కొల్లు రవీంద్ర గారు ఒక మంత్రి గారు బాధ్యత గల మంత్రిగా ఉన్నాడు. ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఆయన శాఖలో ఏం జరుగుతుందో తెలియకుండానే ఆయన మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడటం ఆయన స్థాయి కానే కాదు. ఒకటి. రెండోది మలకటాలు, పేకల కోయటాలు. అసలు ఈ మాటలు ఏందమ్మా ఒక మంత్రి అయ్యి ఉండి? నరకటాలు, పేకల కోయటాలు, కత్తులు, గొడ్డళ్ళు, ఆ, వాళ్ళు వీళ్ళు ఏంది అసలు? నువ్వెందుకు జైల్లో పోయావు? ఒక మాట చెప్పండి. ఎవరినో నువ్వు మర్డర్ చేపించబట్టే కదా, వెనకాల నువ్వు మర్డర్ చేయబట్టే కదా, నీ మీద అభియోగం ఉండబట్టే కదా జైల్లో పోయి కొన్నాళ్ళు ఉండవు. అంటే మర్డర్ చేసినటువంటి నువ్వే ఆ అభియోగం ఎదుర్కొన్నటువంటి ఒక మంత్రివి అసలు మంత్రిగా ఉండటానికి నీకు హక్కు ఉందా? ఫస్ట్ పాయింట్. రెండోది, నువ్వు నరకటాలు, పేకలు కోయటాలు, ఇంకా అటువంటి మాటలు, నేరపూరితమైనటువంటి మాటలు మాట్లాడటం అసలు నువ్వు మంత్రివేనా అని. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో నరకటాలు, పేకలు కోయటాలు, ఆళ్ళని చంపటాలు, ఏళ్ళని చంపటాలు, జగన్మోహన్ రెడ్డి అట్టాటోడు ఎట్టాడు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకయ్యా? మీకు 2 సంవత్సరాలు అయింది మీరు పరిపాలనలోకి వచ్చి. 2 సంవత్సరాలు పెట్టి మీరు ఏం అభివృద్ధి చేశారు? ప్రజలకి ఏం ఉపయోగపడ్డారు? ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నారు? ప్రజలకు మీ సమస్యలు ఏంటి? మీ మీరు ప్రజలకు తీర్చినటువంటి సమస్యలు ఏంది? అసలు మీ ప్రభుత్వమే ప్రజలకు ఒక సమస్యగా మారింది. 5.5 కోట్ల మంది ప్రజలకి మీ ప్రభుత్వమే ఒక సమస్యగా మారింది. మీ పరిపాలనే ఒక దుర్మార్గంగా పనిచేస్తున్నారు. అసలు ఏ వ్యక్తికి, ఏ అధికారికి, ఏ మంత్రికి, ఏ ఎమ్మెల్యేకి, ఏ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లేకపోతే డిఫాక్టో ముఖ్యమంత్రి గారికి సంబంధ బాంధవ్యాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క మాట చెప్పండి.